పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ఉన్న సుబ్బంపేట గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ దాదాపుగా 2,000 మంది మత్స్యకార సోదరులు ఉన్నారు. అయ్యా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అండి. ఇది ఈ నియోజకవర్గంలో కాకినాడ జిల్లాలోనే మత్స్యకారులందరూ కూడా ఏట లేక అప్పుల పాలైపోయి ఏం చేయాలో పరిస్థితి లేకుండా ఉన్నారు. అయ్యా, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి రాజకీయం తెలియదు. అయ్యా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీరు ఇప్పుడు 15 సంవత్సరం చేస్తున్నారు. ఎప్పుడు కూడా మత్స్య సంపద ఖాతా కోత పడింది. ఇప్పుడైతే మత్స్యకారులు చాలా అన్యాయం అయిపోయారు. చాలా ఘోరం జరుగుతుంది. ఏటకి వెళ్తుంటే నష్టపోతున్నారు. 2 లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఏమంటే ఇలా నష్టపోతుంది, ఇలా బతుకులేటి. ఏమంటే ఫ్యాక్టరీలో వచ్చే కెమికల్ వాటర్ వలన మత్స్య సంపద అయితే నాశనం అయిపోయింది. ఇంకా పడే పరిస్థితి అయితే లేదు. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాం. ఏమంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏమంటే సుబ్బంపేటలో ఉండి మేము మాట్లాడుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరుగుతుంది. ఉప్పాల్లో ఉన్న గట్టు పోయింది. 300 ఇల్లులు పోయాయి. ఏ ప్రభుత్వంలో పోయిందో మీ ప్రభుత్వంలో పోయిందని అంటలేదు మేము. గతంలో పోయాయి. ఈ పోయిన ఇల్లులు కాపాడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీదే ఉంది. ఎందుకుందంటే ఈ రాష్ట్రంలో జనాభా పెరుగుతారు, ఏమంటే డబ్బు పెరుగుతుంది, సెంటు భూమి పెరగదు. ఉప్పాల్లో ఉన్న భూమిని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఉప్పాడు నుండి కోనపాపేట దాకా ఏ విధంగా కాపాడుతున్నారు రోడ్ని, అదే విధంగా ఉప్పాడు గ్రామాన్ని కాపాడాలి, కోనపాపేట గ్రామాన్ని కాపాడాలి. ఇది కాకుండా మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం, ఏటకెళ్తుంటే దిక్కు లేకుండా ఉన్నారు. మీరు రిలయన్స్ కంపెనీ తోటి, ఓఎన్జీసీ తోటి, ఏమంటే ఎస్ఆర్ గుజరాత్ కంపెనీలతో మాట్లాడి, ఇక్కడున్న కంపెనీలతో మాట్లాడి కరపమల్లి ఉప్పలంక నుండి అద్దరపేట వరకు ఉన్న 67 గ్రామాల్లో ఉన్న ప్రతి మత్స్యకారుడికి యానం ముమ్మడారు నియోజకవర్గంలో ఏ విధంగా అయితే 11,500 ఎత్తున్నారు, అదే మాదిరిగా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఏమంటే విధులున్న ముఖ్యమంత్రిగా, సంపద సృష్టించే ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తలేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎవరు తీసుకెళ్తలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితే ఏలేశ్వరంలో అడ్డదిగల రోడ్డు పోయింది, సోషల్ మీడియాలో చూశాను అని ఇమ్మీడియట్ గా రోడ్ని శాంక్షన్ వేయాలి అని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సోషల్ మీడియాలోని, ఇవాళ పేపర్లోని మీడియాలో వచ్చింది. అయ్యా, పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం కాదండి ఇక్కడిది. ఇక్కడున్న మత్స్యకారులకు మత్స్య సంపద పడతా లేదని మీకు తెలియదా? మత్స్యకారు కుటుంబాలు నాశనం అయిపోతుందని మీకు తెలియదా? మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం తెలియదా? ఏమంటే మత్స్యకారులు ఏటకెళ్తుంటే కనీసం డబ్బులు రావట్లేదన్న సంగతి తెలియదా? ఉప్పాడ గ్రామం సముద్రంలో కలిసిపోతుందన్న సంగతి మీకు తెలియదా? కోనపాపేట గ్రామం సముద్రంలో కలిసిపోతుందన్న సంగతి మీకు తెలియదా? ఎక్కడో ఏలాసం దగ్గర రోడ్డుకి మీడియాలో స్పందించారే. మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో నేను అన్యాయం జరుగుతుంటే కనీసం పట్టించుకోకపోతే ఎలాగా? ఏమంటే మీకు తెలియదు. మీకు తెలియకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా. మేము ఈ ఓటు అడుగుతున్నాం మీడియా ద్వారా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ మత్స్యకారులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. చెయ్యకపోతే ఎలాగా? ఎవరు గట్టుపోతుంటే ఏ నిధులతో వేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 352 కోట్ల రూపాయలు వచ్చినాయి, శాంక్షన్ ఆర్డర్ పెట్టారు. శాంక్షన్ ఆర్డర్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? శాంక్షన్ అయిన టెండర్ ఎప్పుడు వేస్తారు? టెండర్ ఎప్పుడేసి వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈలోగా ఉప్పాడ కోనపాపేట సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే 300 ఇళ్ళు పోయాయి. మీ ప్రభుత్వంలో కదా, గత ప్రభుత్వంలో పోయాయి. మేము 2020 నుంచి కూడా మేము పోరాడుతున్నాం ఇల్లు కాపాడండి. కానీ ఇప్పుడు మీరు విజనున్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏమంటే మా నీతి నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీ నియోజకవర్గం గురించి పట్టించుకోండి. కాకినాడ జిల్లాలో ఏలాసులో రోడ్డు గురించి మాట్లాడారే. కనీసం ఈ నియోజకవర్గంలో, మీ సొంత నియోజకవర్గం, మీ ఉప్పాల్లో మీరు ప్రేమించే మత్స్యకారులు, మీరంటే పడి సచ్చే మత్స్యకారులకి జరుగుతున్న అన్యాయం
దాని గురించి మీరు మాట్లాడారు కదా. మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఆలోచించండి. ఉప్పని గట్టు అర్జెంటుగా వేయాలి. ఏమంటే అది వచ్చినప్పుడు తర్వాత చేతులు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓ 10 కోట్ల రూపాయలు ఇవ్వలారా? మీరు అడిగితే 10 కోట్లు ఇవ్వలారా అండి? 10 కోట్లు అంటే 2 ఊర్లు ఆగుతాయి కదా. మీరు 6 నెలల్లో సంవత్సరం పట్టినప్పుడు పర్లేదు కదా. మేము ఏదన్నా మాట్లాడితే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడుగుతున్నాం, మా అప్పుడేమయ్యామంటున్నారు. మేము 2020 నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. దయచేసి పార్టీలు పక్కన పెట్టండి. ఏమంటే పార్టీలు పక్కన పెట్టి మత్స్యకారులు జరుగుతున్న అన్యాయం మీద ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. మీరిద్దరు మాట్లాడిపోతే ఎవరు కాపాడతారయ్యా? మీరిద్దరు కాపాడకపోతే ఎవరు కాపాడతారండి? మీరు ప్రేమించే వాళ్ళు మీరంటే గుండ్లు పోసుకునే మనుషులయ్యా. మత్స్యకారు మత్స్యకారులు అంటే మీరంటే పని సచ్చేవాళ్ళు. ఇటువంటి వాళ్ళకి మీరు న్యాయం చేయకపోతే ఎవరు చేస్తారు? అందుకని రేపు 21వ తారీఖు లోపుగా ఏమన్నా 10 లారీలు తిప్పి ఆఫ్ చేయండి. రోడ్డు పోతే గంటలక్క లారీలు తిప్పారండి. మరి మాకు ఎంత బాధ కొడుతుంది? మా బీసీలం కదండి, మరి మేము బీసీలుగా పుట్టలేదండి, ఈ ప్రభుత్వాన్ని పన్నులు కడతలేదండి, ఏం కడతలేదండి. మేము మమ్మల్ని అన్యాయం చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సరైన నిర్ణయం తీసుకుని ఇమీడియట్లీగా గట్టేయాలి. 11,500 ఇవ్వాలి, 50 లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఫ్యాక్టరీలో 20% ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సార్, నా పేరు పెద్దింజడి వెంకటేశ్వరరావు, బీసీ ఉద్యమ నాయకుడిని. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగితే పోరాటం చేసే నాయకులు మేము. ఈలోగా మాది తెలుగు జనతా పార్టీ అని పేదల పార్టీ తరఫున ఈ రోజు ఈ సుబ్బంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాకు జరుగుతున్న అన్యాయం మేము చెప్పామని మేము ఈ రోజు తెలియజేస్తున్నాం.